హలో! అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్రెడీ మీ అందరికీ చెప్పినట్టే నేను ఈ లిటిల్ ట్విస్ట్ అని పెయింట్ చేశాననమాట. ఫ్యాబ్రిక్ పైన పెయింట్ చేశా. వైట్ క్లాత్ పైన పెయింట్ చేశాను నీట్‌గా. ఎలా ఉందో క్లియర్‌గా చూసి మీరు కామెంట్ చేయండి. అండ్ దీన్ని ఎలా పెయింట్ చేసుకోవాలో కూడా క్లియర్‌గా మొత్తం వీడియో చేశా. ఈ వీడియోని మీరెక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలున్నాయి. మనం లిటిల్ కృష్ణని డైరెక్ట్‌గా ఫ్యాబ్రిక్ పైన ట్రేసింగ్ చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. నేనే కాదు, ఏ బిగినర్స్ అయినా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం దాన్ని ప్రింట్ అవుట్ తీయించుకుని ఫ్యాబ్రిక్ పైకి ట్రేసింగ్ ఈజీగా చేసుకోవచ్చు. బట్ ద మెయిన్ పాయింట్ వచ్చేసి పెయింటింగ్ వేయడం అండి. పెయింటింగ్ వేయడమే కాదు, దాన్ని షేడింగ్ చేసుకోవడం అనమాట. చాలా ఇంపార్టెంట్ అది. నాకు మాత్రం చుక్కలు కనిపించాయి లిటరల్గా. నేనైతే 2 days అండ్ 2 nights కష్టపడినాను దీనికోసము. ఎందుకు అంత కష్టపడ్డారు? ఈజీగా చాలామంది వేసేస్తున్నారు కదా అనుకోవచ్చు. అవును, చాలామంది ఈజీగా వేస్తున్నారు. బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. దాన్ని మించింది ఎవ్వరు లేదు. ఏందంటే నేను ఇట్లా ఏదైనా చేసినప్పుడు నేను ఎవరిని బాగుందా, ఎలా ఉంది అని చెప్పి అడగను. చాలా తక్కువ. ఎవరినన్నా ఒక్కళ్ళనో ఇద్దరినో అడుగుతా. అందరిని అడిగి నేను రిప్లైస్ తీసుకుని వాటిని తీసుకుని నేను ఇట్లా చేయను. నాకు అసలు సాటిస్ఫై అవ్వాలి. నేను ఒక పెయింట్ చేస్తే దానికి నేను పర్ఫెక్ట్గా చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు రావాలి. అప్పుడైతే మాత్రమే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. దానికోసము నేను ఇప్పుడు ఇది చేస్తున్నా. ఇంత మంచి అవుట్పుట్ వస్తేనే నాకు ఓకే. లేకపోతే డిసప్పాయింట్ అయిపోతా. ఎందుకంటే హవర్స్ ఆఫ్ టైం నేను స్పెండ్ చేస్తాను దీనిపైన. ఇంట్లో వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను ఎక్కువ టైం దీనికే ఇచ్చేస్తున్నా. నా ఫ్యామిలీ టైం లేదు, ఏం లేదు, మొత్తం దీనికి ఇస్తున్నా. సో అవుట్పుట్ బాగా వస్తే, ఆ రిజల్ట్ బాగా వచ్చినప్పుడు అందరూ ఓకే, దీన్ని కష్టపడిన దానికి రిజల్ట్ బాగుంది అని చెప్పి మెచ్చుకుంటారు. అదే పాడైపోతే మాత్రం అన్ని గంటలు దీనికోసమా కష్టపడ్డాం అన్నట్టు చూస్తారు. సో దానికోసమే నేను చాలా చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాను చెప్పాలంటే. లిటరల్గా కొన్ని ప్లేసెస్లో అయితే బ్రష్ పట్టుకుంటే లైన్ గీయడానికి షివరింగ్ వచ్చేస్తుంది చెయ్యి. అంత ఇదిగా ఉందనమాట. ఇంకా నేనైతే యాజ్ యూజువల్గా మనకి ఎప్పుడు చెప్పేలాగా పేపర్ మీదకి నేను ల్యాపిన్ యూస్ చేసి ట్రేస్ చేసుకున్నా. మీరు మాత్రం ప్రింట్అవుటే తీయించుకోండి. జెరాక్స్ షాప్లోకి వెళ్ళి నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. అది తీసుకుని ప్రింట్అవుట్ తీయించుకుని అప్పుడు ఫ్యాబ్రిక్ పైకి మీరు కార్బన్ పేపర్ యూస్ చేసి ట్రేసింగ్ చేసుకోండి. కార్బన్ పేపర్ అంటే గుర్తొచ్చిందండి. నేను ఇవాళ పెయింట్ చేయబోతుంది వైట్ ఫ్యాబ్రిక్ పైన కదా. నా దగ్గర ఉంది కూడా ఇంచుమించు ఆ వైట్ కలర్లో ఉండే కార్బన్ పేపరే. అబ్బా నానా కష్టాలు పడినా నేను మరీ పిసిని కొట్టి దానిలా బిహేవ్ చేసి ఓన్లీ 1 కలరే కార్బన్ పేపర్ కొన్నాను కదా. ఇంకా అది కనిపించక ఇంకా మీకేమో ఇంకా ఫోన్లో అస్సలు కనిపించదు. నాకే లైట్గా కనిపిస్తుంది. బట్ దగ్గరగా ఒక ఐడియా ఉంది కాబట్టి నేను దాన్ని గీస్తున్నా. మీరు మాత్రం 3 కలర్స్ ఉంటే 3 కలర్స్ కొనుక్కోండి. ఆన్లైన్లో అవి కొనుక్కోవాలంటే ఇక్కడ సైడ్ ట్యాగ్ చేస్తాను ప్రొడక్ట్స్, అక్కడ కొనుక్కోండి. ఆన్లైన్లో కూడా ఉన్నాయి అవి. ఇంకా ఇక్కడ విషయానికి వచ్చేస్తే నేను ఫస్ట్ వైట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కాబట్టి నేను వైట్ కలర్ వేయాల్సిన అవసరం లేదు. అదే మీరు వేరే ఏదైనా డార్క్ కలర్స్ తీసుకున్నారనుకోండి, ముందుగా ఇమేజ్ మొత్తానికి వైట్ బేస్ వేసుకోవాలన్నమాట. నేను చేసింది ఏంటంటే వైట్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇంకా నేను డైరెక్ట్గా బ్లాక్ కలర్ అనేది హెయిర్ ప్లేస్లో వేసేసాను అనమాట. నేను ఇక్కడ యూజ్ చేస్తుంది 3 బ్రష్ అండి. ఇక్కడ హెయిర్కి వచ్చేసరికి మ్యాక్సిమం పార్ట్ అనేది ఫిల్లింగే ఉంటుంది. కొన్ని చిన్న పార్ట్స్ ఏమన్నా ఉంటాయంటే ఆ లెగుస్తాయి కదా మైన్కి హెయిర్. అండ్ కృష్ణుడికి కర్లీ హెయిర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని లిటిల్ బిట్ డీటెయిలింగ్ ఇచ్చాను. పెద్ద కష్టమేం అనిపించదు. ఇది హెయిర్ పార్ట్ ఈజీగానే చేసేయచ్చు. సో ఇంకా ఏంటంటే మీరు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ నేను అనుకుంటూనే ఉన్న వైట్ ఫ్యాబ్రిక్ ఏదైనా పెయింట్ ఎక్స్ట్రా ఎక్కడన్నా పడితే మొత్తం ఖరాబ్ అవుతుంది అనుకుంటూనే ఉన్నా. అప్పటికి చాలా సేఫ్గానే చేసుకుంటూ వచ్చా. చూసారు కదా చుట్టుపక్కల పేపర్స్ పెట్టాను. నాకు భయం వేస్తూ ఉంటుంది. నేను కొంచెం తత్తరబిత్తర్లా ఉంటాను అనమాట. అట్లా ఏదన్నా కొంచెం అటు ఇటు అయితే మొత్తం చిరాకు చేసి పడేసుకుంటా. అట్లా కాకుండా ఉండాలని చెప్పి చుట్టుపక్కల పేపర్స్ కూడా పరుచుకున్నాను నీట్గా. పెయింట్ ఎక్కడన్నా ఎక్స్ట్రా ఉంటే పడుతుందేమో అని చెప్పి. ఎందుకంటే ఎంత కష్టపడి పెయింట్ చేసిన తర్వాత దీన్ని నేను ఊరికే పడేయలేను. మంచిగా ఫ్రేమ్స్ చేయించుకుంటాను కాబట్టి అలా అవ్వద్దని చెప్పి జాగ్రత్తగా ఉన్నా. కానీ అయ్యింది. చూస్తారు మీరు కూడా ఏమైందో. ఇక్కడ నా తల మీకు అడ్డు వస్తుంది ఎక్కడన్నా ఏమనుకోకండి. ఎందుకు అడ్డు వస్తుందంటే అంత ఇంత విషయం కాదు. ఇక్కడ నేను ముందుకు ఇట్లా వంగి చేస్తుంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది. అలా వంగినప్పుడే మీకు కెమెరాకి తల అడ్డం రావచ్చు.
అండ్ ఇంకా ఇంట్లో మామూలు తిట్లు పడలేదు నాకు ఇవాళ. కంప్లీట్ అయిపోయేసరికి ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది. ఇంకా వెళ్ళి మంచం మీద పడుకుంటే కేకలే అమ్మా అయ్యా అని చెప్పి. ఎందుకంటే అంత బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట. నార్మల్గా పెయింట్ చేస్తే అంత ఇదా అనుకోవద్దు మీరు. ఎందుకంటే నేను ఒక లైట్ పెట్టుకొని, ఒక సెట్టింగ్ పెట్టుకొని, కెమెరా పెట్టుకొని, అన్నీ పెట్టుకొని, ఆ కెమెరాలో నేను వేసేది రికార్డ్ అయ్యేలాగా నేను చేయాలి కాబట్టి నాకు అంత బ్యాక్ పెయిన్ వస్తుంది. అదే మామూలుగా అనుకోండి రాదు. మామూలుగా ఎట్లయినా చేసుకోవచ్చు. మనకు కంఫర్ట్ ఉన్న విధంగా కూర్చొని ఇట్లా ముందుకు పెట్టుకొని వెనక్కి పెట్టుకుని చేసుకోవచ్చు. కానీ ముందుకు వంగి వంగి చేయాల్సి వస్తుంది. చాలా కష్టంగా అనిపించింది. మరి నేను అంత కష్టపడ్డాను కదా, నాకు కనీసం ఒక లైక్ అయినా చేయకపోతే ఎలా? మర్చిపోయాను. లైక్ చేసిన తర్వాత పక్కన హైప్ అని వస్తుంది కదా, అక్కడ హై పాయింట్స్ ఇవ్వండి. మీరేమి నాకు చేయవసరం లేదు. జస్ట్ లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి చాలు. అండ్ ఇక్కడైతే కృష్ణుడు స్కిన్ టోను లైట్ బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి దానికోసం నేను ఫస్ట్ ఒక బ్రష్ టిప్తో కొంచెం వైట్ పెయింట్ తీసుకున్నా. ఆ తర్వాత లిటిల్ బిట్ ఒక చిన్న డ్రాప్ అనుకోండి, ఆ డ్రాప్ అంతా బ్లూ కలర్ తీసుకొని వైట్లో కలిపితే మనకి ఈ కలర్ వచ్చిందనమాట. ఈ కలర్ చాలా బాగుంటుంది. ఇంకా ఆ కలర్ నేను కృష్ణుడు బాడీ పార్ట్కి అండ్ ఫేస్ పార్ట్కి మంచిగా ఫిల్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ మీరు గమనించండి, ఇది ఫిల్లింగ్ పార్ట్ మాత్రమే. షేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు అనేది అందుకే. షేడింగ్ అనేది క్లియర్గా చేసుకుంటేనే అది మనకు బాగా కనిపిస్తుంది. ఫిల్లింగ్ ఏముంది ఎలా చేసినా కూడా ఓకే. ఆ బాడీ పార్ట్స్ అనేవి ఎలివేట్ అవ్వడానికి మనకి షేడింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకో మంచి విషయం ఏంటంటే మనం ఆల్రెడీ 10K ఫ్యామిలీ అయిపోయాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ న్యూ ఇయర్లోకి నేను 10,000 మంది ఫ్యామిలీ మెంబర్స్తో ఎంటర్ అవుతున్నా. చాలా బిగ్గెస్ట్ థింగ్ అండి నాకు. అండ్ ఇవే కాదు, ఈ కృష్ణ అనే కాదు, ఇంకా ఏమైనా సరే మీకు నచ్చి ఇలా మేము డ్రా చేసుకోవాలనుకుంటున్నాం, మాకు డ్రా చేసి చూపించండి, ఎలా చేసుకోవాలి, ఎలా పెయింట్ చేయాలి అని అడగండి. ఇన్స్టాగ్రామ్ లింకు ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను. అక్కడికి వెళ్ళిపోయి ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అండ్ ఒకవేళ మీరు నన్ను చూసి ప్రాక్టీస్ చేసినట్టయితే ఫొటోస్ కూడా పెట్టండి. కుదిరితే అందరివి కలిపి నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. సో ఇంకా ఏంటంటే డీటెయిలింగ్ పార్ట్కి వచ్చేసరికి బాడీకి వచ్చేసి ఫస్ట్ నేనంతా ఒకే కలర్ వేసుకున్నాను కదా, ఆ కలర్కి లైటర్ షేడ్ ఉంటుంది, అది తీసుకుని మనం బాడీ పార్ట్కి ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడే చూడండి, నేను చేతిలో పట్టుకున్న లోటస్ ఫ్లవర్కి కలర్ చేద్దామని చెప్పి చాలా జాగ్రత్తగానే మూత ఓపెన్ చేశానండి. అసలు ఎలా పడిందో తెలియదు, ఒక చిన్న చుక్క ఎగిరెళ్ళి అలా పడింది. ఇంకా దాన్ని అప్పటికప్పుడు వాటర్తో ఇలా ఇలా అనేసాను. కొంచెం పోయిందిలే, కానీ కొంచెం బాగా డీటెయిల్గా చూస్తే కనిపిస్తుంది మనకు. అది చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఓకే, నేను వెంటనే దాన్ని కొంచెం ఇలా అనేసాను కాబట్టి అది పక్కకి స్ప్రెడ్ అయిపోయి పోతుంది. మొత్తం చూస్తే కనిపించట్లేదు, మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అయితే. ఇక్కడ ఆల్రెడీ మీకు తెలుసు ఫొటోస్ అనేవి ఎలా ఫీల్ చేసుకోవాలి, ఎలా షేడింగ్ చేసుకోవాలి అన్నీ డీటెయిల్గా మనం ముందు వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఇంకా తెలియని వాళ్ళు, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. మీరు చేసుకోబోయే పెయింటింగ్స్లో చాలా యూస్ఫుల్ అవుతాయి. యాక్చువల్గా నాకు ఫస్ట్ దీనికి ఫ్యాబ్రిక్ పెయింట్ చేయాలా, ఫ్యాబ్రిక్ మీద చేయాలా, లేకపోతే ఏదన్నా బోర్డు మీద చేద్దామా, లేకపోతే పేపర్ మీద చేద్దామా అనిపించింది. కానీ తర్వాత ఏం ఫిక్స్ అయ్యానంటే మన కాన్సెప్టే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కదా. నన్ను అడిగిన వాళ్ళు కూడా వాళ్ళ పాప డ్రెస్ పైకో ఆర్ షర్ట్ పైకో అని చెప్పినారు. సో ఎందుకు ఫ్యాబ్రిక్ మీద చేయాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయి నేను ఇంకా మా డాడీది ఒక షర్ట్ ఉంటే ఆ షర్ట్ తీసుకొని దానిలో ఒక పీస్ కట్ చేసేసుకొని వైట్ షర్ట్ దాన్ని చక్కగా ఉతుక్కొని ఐరన్ చేసుకొని ఎండబెట్టేసుకొని తీసుకొచ్చి పెయింట్ చేస్తున్నా. ఇక్కడ మనకి కృష్ణుడు పంచ్ ఉంది కదండి, ఆ పంచ్కి నేను ఏం చేసినానంటే ఎల్లో కలర్ పెయింట్ తీసుకొని అందులో చాలా అంటే చాలా లిటిల్ డ్రాపు నేను బ్లాక్ పెయింట్ కలిపా. అది మిక్స్ చేసిన తర్వాత గోల్డెన్ కలర్లా అనిపిస్తుంది రియల్గా చూస్తే నాకేమో. అక్కడ కృష్ణుడు పంచకి ఫోల్డింగ్స్ ఉన్నాయి మనకి రిఫరెన్స్ ఇమేజ్లో. యాక్చువల్గా ఆ ఫోల్డింగ్స్ మనకు రావాలంటే షేడింగ్ ఉంటుంది, కానీ బిగినర్స్ అలా షేడింగ్ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. సో అందుకే అలా మనం ఎల్లోలో కొంచెం డార్కర్ షేడ్ తీసుకుని ఆ ఫోల్డింగ్స్ అనిపించేలాగా చేశాను అనమాట. కానీ అదే ప్లేస్లో మనం ఎల్లోలో కొంచెం ఆరెంజ్ కలిపి షేడింగ్ కూడా చేయొచ్చు. కానీ ఇప్పటికే నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. చూస్తా తర్వాత అయినా చేస్తానేమో. ఇప్పుడైతే నేను 00 బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని బ్లాక్ పెయింట్లో ముంచి ఇట్లా సన్నగా అవుట్లైన్ గీసుకుంటున్నా. రిఫరెన్స్ ఇమేజ్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది.
ఏమేం చేసినారు, ఎక్కడ ఏం వేసినారు అని చెప్పి రిఫరెన్స్ ఇమేజ్లో అర్థమవుతుంది. ఆ రిఫరెన్స్ ఇమేజ్ అండ్ అవుట్లైన్ ఇమేజ్ కూడా మీకు కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను పోస్ట్ చేసినవన్నీ చూడగలుగుతారు. ఇంతకు ముందు కూడా పోస్ట్ చేశా, చాలామంది యూజ్ అయ్యింది, చాలామంది లైక్స్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ పంచ కూడా మంచిగా కంప్లీట్ అయిపోయింది. ప్రతిదానికి అవుట్లైన్ గీస్తున్నాం మంచిగా. ఇప్పుడంతా బాగానే అవుట్లైన్ గీసా, కానీ ఫేషియల్ థింగ్స్కి వచ్చేసరికి చాలా అంటే చాలా భయపడిపోయాను. చెయ్యి అయితే లిటరల్గా షివర్ అవుతూ ఉందన్నమాట. ఐస్ కానీ లిప్స్ కానీ పెయింట్ చేసేటప్పుడు చాలా భయం వేసింది నాకు. అంత భయం ఎందుకో, ఆల్రెడీ మీరు ఇంతకుముందు పెయింట్ చేస్తారు కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది హార్స్ ఆఫ్ వర్క్ అనమాట. ఒక్క చిన్న మిస్టేక్ అయినా నేను మళ్ళీ మొత్తం రికార్డ్ చేసుకోవాలి. ఒకవేళ అదే రికార్డ్ చేయకుండా నేను సొంతంగా ఓన్గా చేసుకునేదైతే ఇది కాకపోతే ఇంకోటని చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్ అయితే ఇప్పుడు నేను చేసిన ఫుటేజ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా, దానికోసమే భయపడ్డా. ఇక్కడ ఐస్ అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట బ్లాక్తో. నేను ఐస్ బ్లాక్ బాల్ దగ్గర బ్లాక్తో ఫిల్ చేసా, కానీ వైట్ బాల్ దగ్గర వైట్ ఏం ఫిల్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాబ్రికే వైట్ కదా. ఇంకా నేను అవుటర్ లైన్ ఫిల్ చేసేపటికి ఐస్ అనేవి పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి. ఇంకా దానికోసం ఇంకా వాటిని అట్లనే వదిలేసాను అనమాట. చాలా బాగుంది నాకు మాత్రం. ఇక్కడ హెయిర్కి కూడా మనం ఇంకా ఎక్కువ డీటెయిలింగ్ చేయొచ్చు అనమాట. హెయిర్కి కొంచెం గ్రే కలర్తో ఇట్లా మనకి షైనీగా కనిపిస్తున్నట్టు కూడా చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను అది అవసరం అనుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు అందరు బిగినర్సే కదా. సో దానికోసం ఇట్లా అయినా కూడా చాలా బాగుంది చూడ్డానికి అని చెప్పి అలానే ఉంచేసా. ఇంకా ఐబ్రోస్ అవి ఇవి వాటన్నిటికీ నేను బ్లూ కలర్ వేయకుండా వదిలేశాను. ఎందుకంటే బ్లూ కలర్ వేసి వాటిపైన మళ్ళీ కలర్ వేయడం కన్నా బ్లూతోనే అవుట్లైన్ ఇట్లా గీసేసి ఆ స్పేస్ అలా నేను ఖాళీగా వదిలేశాను అనమాట. లిప్స్ కానీ ఐస్ కానీ ఐబ్రోస్ కానీ అవన్నీ. ఇక్కడ నేను వాడుతున్నాను కదా, ఇది మెటాలిక్ అవుట్లైనర్ అనమాట, గోల్డ్ కలర్ది. కృష్ణుడికి మెడలో హ్యాండ్స్కి అవంతా గోల్డ్వి ఉంటాయి కదా, కడియం ఒకటి అండ్ హ్యాండ్కి బ్యాంగిల్ లాగా, వాటన్నిటిని 3D లుక్లో కనిపించాలన్న ఫీలింగ్తో నేను ఇక్కడ ఈ గోల్డ్ది ఫిల్ చేశాను అనమాట. చూడండి ఎంత షైనీగా మెటాలిక్ లుక్లో 3D లుక్లో కనిపిస్తుంది. యాక్చువల్గా నార్మల్గా మీ దగ్గర అది లేకపోతే గోల్డ్ పెయింట్తోనే ఫిల్. యాక్చువల్గా మనం చూసిన రిఫరెన్స్ ఇమేజ్ మాత్రం అది పెన్సిల్ ఆర్ట్, అది క్రేయాన్స్తో చేస్తారు కదా అదనమాట. దానికి పెయింటింగ్కి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానిలో షేడింగ్ చేసేటప్పుడు మనకి అసలు ఎక్కువ ప్రాబ్లం ఉండదు, ఈజీగా షేడ్ చేసుకోవచ్చు. కానీ పెయింటింగ్స్కి వచ్చేసరికి చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది. అవంటే డ్రై అవ్వాల్సిన పని లేదండి. ఆ క్రేయాన్స్తో కానీ ఆయిల్ పెస్టిల్స్తో కానీ ఇలాంటిది వేసినప్పుడు డ్రైయింగ్ లేయర్ బై లేయర్ అట్లేముండదు, చక్కగా గీసుకుంటూ వెళ్ళిపోవచ్చు, షేడింగ్ చేసుకోవచ్చు. అది హార్డ్ వర్క్ కాదనట్లేదు, కానీ దాన్ని చూసి మనం రిఫరెన్స్ పెయింట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నేనైతే ఇప్పుడు నామం ఉంది కదా దాన్ని ఫిల్ చేస్తున్నా. లిప్స్కి అయితే ఇంకా డీటెయిలింగ్ చాలా ఉందండి. దాన్ని ఫస్ట్ నేను బేబీ పింక్ కలర్ తీసుకుని దాన్ని నేను లిప్స్కి వేసేసి ఉంచాను. ఇక్కడ ఏమవుతుందంటే చీక్స్ అనేవి హైలైట్ అవ్వాలన్నమాట. ఆ చీక్స్కి ఎలివేషన్ తీసుకురావడానికి నేను నానా తిప్పలు పడ్డాను. నేను ఆల్రెడీ చెప్పా కదా, బాడీ పార్ట్కి మనము మామూలుగా ఒక కలర్ వేసి ఉంచేసాం, షేడింగ్ లేదని. ఇప్పుడు అదే కలర్లో ఇంకొంచెం వైట్ కలిపితే మనకి ఇలా ఇంకా లైట్ షేడ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ లైట్ షేడ్ని నేను అక్కడ స్ప్రెడ్ చేసినప్పుడు బాడీ కొంచెం హ్యాండ్స్ అవన్నీ ఎలివేటెడ్గా కనిపిస్తున్నాయి అన్నమాట. అదే నేను అనేది, మనకి ఎంత పెయింట్ అయినా వేసుకోవచ్చు, కానీ దాన్ని హైలైట్ చేసే విధానం కూడా తెలిసి ఉండాలన్నమాట. ఇక్కడ నేను అదే ఫేషియల్కి ఇక్కడ చీక్స్ పార్ట్ అదంతా కూడా కొంచెం హైలైట్ చేయాలని చూస్తున్నా. నేను ఇక్కడ ఏ పార్ట్ హైలైట్ చేసినా కూడా టోటల్లీ రిఫరెన్స్ పిక్ మీద బేస్ అయ్యే చేశాను. అండ్ ఇక్కడ నేను చూసిన రిఫరెన్స్ పిక్లో నామంలో బ్లాక్ కలర్లో చిన్న బొట్టు ఉందన్నమాట. సో అది చాలా క్యూట్గా అనిపించింది. దాన్ని పెయింట్ బ్రష్తో కాకుండా నేను పెన్సిల్తో పెట్టాను రౌండ్గా రావడం కోసం. ఇక్కడేనండి నేను చాలా భయపడిపోయాను. అసలు నాకు షివరింగ్ వచ్చేస్తుంది ఇట్లా పట్టుకున్నప్పుడు కూడా, ఎందుకంటే లిప్ డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అనేది మనకు బాగా వస్తేనే అది చూడడానికే బాగుంటుంది, లేకపోతే మంచి కామెడీ పీస్ అయిపోతుంది అనమాట. చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఆ లిప్ కార్నర్స్లో కొంచెం ఇలా స్మైల్ చేసినప్పుడు మనకి కూడా ఇలా పడుతుంది కదా గీతల్లాగా, ఆ వాటి కోసం నేను చాలా కష్టపడ్డాను. ఎంత అంటే అంత ఇంత కాదు, భయం వేసింది నాకైతే, షివరింగ్ వచ్చేసింది. ఇంకా జాగ్రత్తగా మళ్ళీ రిఫరెన్స్ ఇమేజ్ పదే పదే చూసుకుంటూ దాన్ని అట్లా డ్రా చేసుకొచ్చాను. ఈ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మాత్రం కనీసం నాకు 1 వీక్ అయినా సరే
రెస్ట్ కావాలనిపిస్తుంది. అంత కష్టపడ్డాననమాట. ఎట్ ఏ టైంలో కంటిన్యూస్ ఒకే స్ట్రెచ్‌లో చేశాను కాబట్టి నాకు ఇంత కష్టంగా అనిపిస్తుంది. ఇంకా లిప్స్‌కి బేబీ పింక్ తర్వాత కొంచెం డార్క్ పింక్ అనేది షేడ్ చేశాను. వీడియోలో ఎవ్రీ క్లిప్ నేను మ్యాక్సిమం 6.5 ఆర్ 7 ఆ స్పీడ్‌లో పెట్టానండి. లేకపోతే వీడియో మ్యాక్సిమం 2 ఆర్ 1.5 అవర్ వచ్చేదనమాట. అంతసేపు ఎవరు చూడరు కదా! కానీ డీటెయిల్‌గా అర్థం కావాలంటే మాత్రం మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే. దానికోసమే నేను కష్టమైనా సరే అంతా ఎవ్రీ పాయింట్ రికార్డ్ చేసుకుంటూ వచ్చాను. మా ఇంట్లో మాత్రం నాకు అందరూ మంచిగానే సపోర్ట్ చేస్తారు. కానీ దీనివల్ల మళ్ళీ నాకు ఎక్కువ స్ట్రెస్ వచ్చినా ఆర్ నేను మళ్ళీ ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మళ్ళీ తిడతారు నన్నే. అవి చేయడం దేనికి? ఎందుకు ఇంత మళ్ళీ ఇబ్బంది పడుతున్నావు? ఈసారి మాత్రం చేసావంటే బాగోదు అనేస్తది మా అమ్మ అయితే డైరెక్ట్‌గా. ఎందుకంటే వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ కాదు. కానీ నాకు ఇంపార్టెంట్ కదా! సో, దానికోసం అని చెప్పే నేను మళ్ళీ అవేమీ మా అమ్మకి చెప్పకుండా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను. నాకు మాత్రం ఒక 1 వీక్ రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకా ఏమేమి చూడాలనుకుంటున్నారు? ఏం పెయింట్ చేస్తే చూడాలనుకుంటున్నారు? అవన్నీ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు మెసేజ్ చేసి ఇమేజెస్ పెట్టండి. వాటిని డ్రా చేద్దాము. పెయింట్ చేద్దాం మంచిగా. ఇక్కడ నేను లైటర్ షేడ్ అంటే బ్లూయే మనం ఈ స్కై బ్లూనే ఇంకొంచెం వైట్ కలిపితే ఇంకొంచెం లైట్‌గా అవుతుంది. అది తీసుకొని షేడింగ్ చేస్తున్నా. ఈ షేడింగ్ పార్ట్‌కి లిటరల్‌గా నాకెంత టైం పట్టిందంటే, ఎందుకంటే నేను ఇక్కడ అరౌండ్ ద మౌత్ మనకి కిడ్స్ కానీ ఎవరికైనా మీరు చూసినప్పుడు కొంచెం ఎక్కువ వైటిష్‌గా ఉంటుంది. ఫేస్‌తో కంపేర్ చేసుకుంటే. సో, దానికోసం ఆ షేడ్ రావడం కోసమే నేను ఇట్లా చేశాను అనమాట. చాలా కష్టపడితే గానీ అలా రాలేదనమాట. చూస్తూ ఉంటేనే ఫుల్ సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనుకున్న విధంగానే వచ్చింది. ఇంకా చిన్న చిన్నవి ఎక్కడన్నా ఉండొచ్చు కానీ చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. పర్ఫెక్ట్‌గా అనిపించింది. ఇంకా ఫైనల్‌లో అయితే కృష్ణ అంటే ఖచ్చితంగా పీకాక్ ఫెదర్ ఉండాలనమాట. ఈ పీకాక్ ఫెదర్ నేను ముందే అవుట్‌లైన్ డ్రా చేసుకున్నా కదా! ట్రేసింగ్ చేసేటప్పుడే. అది మీకు కనిపించట్లేదు. మీరు పర్ఫెక్ట్‌గా కొంచెం కలర్ ఉన్న కార్బన్ పేపర్‌తో ట్రేసింగ్ చేసుకోండి. అప్పుడు వైట్ మీద మంచిగా కనిపిస్తాయి. అవి అన్నీ ఈటికి కావాల్సిన కలర్స్ కానీ, బ్రషెస్ కానీ, ఈ రింగ్ కానీ ఇవన్నీ నేను ఇక్కడ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తా. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఆ ప్రొడక్ట్స్ అన్నీ పర్చేస్ చేసి మంచి బడ్జెట్‌లోనే వస్తాయి. మీరు కూడా ఇలా మీ ఓన్‌గా మీ డ్రెసెస్ పైన, షర్ట్స్ పైన పెయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ పీకాక్ ఫెదర్‌లో నాకు ఒక కలర్ మిస్ అయిందండి. అదేంటంటే రామా గ్రీన్ అంటారు కదా! ఆ షేడ్‌లో వస్తుంది కదా! ఆ కలర్ కోసం చూసినా నా దగ్గర ఇంకా లేదు అండ్ ఇప్పుడు దాన్ని నేను చేయలేను. నాకు ఫినిషింగ్ పార్ట్ త్వరగా అవ్వాలని అనిపించింది. ఆ కలర్ మనం కొన్ని కలర్స్ మిక్స్ చేస్తే వస్తది. కానీ ఇప్పుడు అదంతా ఎందుకులే అని చెప్పేసి నేను ఉన్న లైట్ గ్రీన్, గోల్డ్ కలరు అండ్ బ్లూ కలరు వాడేసి ఫెదర్‌ని ఫిల్ చేశాననమాట. ఈ ఫెదర్ ఫిల్ చేసేటప్పుడు కూడా భయమేసింది. ఫెదర్ ఔట్ ఆఫ్ షేప్ అయిపోద్దా ఏంటా అని చెప్పి. బట్ ఫెదర్ నార్మల్‌గానే నేనిక్కడ జీరో బ్రష్‌తో చేస్తున్నా నీట్‌గా. ఫెదర్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంచెం ఉండాలి. లేకపోతే కేర్‌ఫుల్‌గా లేకపోతే ఔట్ ఆఫ్ షేప్ అయిపోయిందనుకోండి ఇబ్బంది పడాలి. మళ్ళీ దాన్ని మనం సరి చేయాలని చూస్తే ఇంకా ఎక్కువ అయిపోతది అట్లా ఇట్లా. అందుకని చెప్పి జాగ్రత్తగా చేసుకోండి. ఒకవేళ మీరెవరన్నా గానీ ఇది నన్ను చూసి పెయింట్ చేసుకున్నారనుకోండి, నాకు అది ఇమేజెస్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇన్‌స్టాగ్రామ్‌లో అందరూ షేర్ చేయండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పిచ్చి పిచ్చి డౌట్లు కూడా అడుగుతున్నారు. నాకు టైం స్పెండ్ చేయడానికి లేదు. మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తా. కానీ ఎట్లా అంటే నన్ను ఒక పర్సనల్ గైడ్ చేసేసుకున్నారు. నాకంటూ పర్సనల్ టైం ఉంటది. కానీ నేను ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు రిప్లై ఇవ్వకుండా ఉండలేను. అదే నా ప్రాబ్లమ్. ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇస్తున్నా. కానీ చాలా ఎక్కువ ఇస్తున్నాను కానీ కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి. ప్రతిదీ నేను ప్రతి ఒక్కళ్ళకి ఇండివిడ్యువల్‌గా నేర్పించలేను కదా! సో, మీరు వీడియోస్ చూడండి. ఒకటికి 2 సార్లు చూడండి. వీడియోస్‌లో కూడా ఎలా అడుగుతారంటే, నేను ఒక వీడియోలో ఆ టిప్ ఆల్రెడీ చెప్పేసి ఉంటా. కానీ దానికి ముందు పెట్టిన వీడియోలో మళ్ళీ అప్పుడు చూసి కామెంట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీడియో చూస్తే ఆ టిప్ మీకు అర్థమవుతదో, లేతే ఆ ప్రొడక్ట్ డీటెయిల్ గురించి చెప్పే ఉంటాను ఆల్రెడీ. నెక్స్ట్ వీడియోస్ చూడరు. ఆ వీడియో మాత్రమే చూస్తారు. అక్కడే కామెంట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదన్నా వీడియో చూసి ఆ వీడియోలో డౌట్ ఉంటే ఒకసారి నా ఛానల్ మొత్తం చెక్ చేయండి. ఏవన్నా వీడియోలో చెప్పుంటారే అని చెప్పి షార్ట్స్‌లో కూడా చెప్తున్నాను. అవి కూడా చెక్ చేయండి. ఎందుకు
రిపీటెడ్గా సేమ్ క్వశ్చన్స్ వస్తే నేను అదే రిపీటెడ్గా సేమ్ కంటెంట్ చేస్తే ఆల్రెడీ చూసేసిన వాళ్ళకి అది బోరింగ్గా అనిపిస్తుంది. సో దానికోసం అని చెప్పే నేను అవన్నీ చేయట్లేదు. మీరు కూడా మంచిగా అర్థం చేసుకోండి నన్ను. ఫైనల్గా అయితే అంత కష్టపడిన తర్వాత నా లిటిల్ కృష్ణ అయితే రెడీ అయిపోయారు. ఎవరైతే సిస్టర్ అడిగారో ఆ సిస్టర్ కానీ వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నేనేం అడుగుతున్నానంటే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ ఇంకా ఎవరు చేసి ఉండరు ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫైనల్లో అయితే చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.